హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన ఏబి అనే స్టేట్మెంట్లలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు. పొదనకు చెందిన బావరి అనే బ్రాహ్మణుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన గాథను తెలిపే గ్రంథం సుత్తానిపాత. దక్షిణాదిలోని అస్మాక రాజ్యాన్ని పాలించిన రాజవంశం ఇక్ష్వాకు వంశం. వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని గుర్తించమని అడిగాడు. సరైనవి అడిగాడు. చూద్దాం. సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్, శాతవాహనుల సంబంధించి చూడండి, ఇక్కడ శాతవాహనులకు సంబంధించి సరికాని దాన్ని అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, శాతవాహనులకు సంబంధించి సరికాంది అడిగాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్లలో జైన గ్రంథాల ప్రకారం శాతవాహనుడు ప్రజా తిరుగుబాటులో అంతమయ్యాడు. దేశంలో బ్రాహ్మణులకు భూదానాలు ఇచ్చే సంప్రదాయాన్ని శాతవాహనులు ప్రారంభించారు. కన్హా నాణేలు మహారాష్ట్రలోని నివాసాలు లభ్యమయ్యాయి. శ్రామణుల యోగక్షేమాలు చూడడానికి కన్హా ఒక మహత్తరను నియమించాడు. వీటిలో సరికాంది అడిగాడు. సరికాంది చూస్తే జైన గ్రంథాల ప్రకారం శాతవాహనుడు ప్రజా తిరుగుబాటులో అంతమయ్యాడు అనేది సరికాంది. నెక్స్ట్ క్వశ్చన్, నానాఘాట్ శాసనం గురించి చూడండి. నానాఘాట్ శాసనానికి సంబంధించి సరైనవి ఏవి? ఇవ్వబడిన 4 స్టేట్మెంట్లో నానాఘాట్ శాసనానికి సంబంధించి చూడండి. మొదటి శాతకర్ణి భార్య నాగానిక ఈ శాసనాన్ని వేయించింది. నాగానిక కుమారుడైన పూర్ణోత్సంగ వేదశ్రీ పాలనా కాలంలో ఈ శాసనం వేయబడింది. భాగవత మతానికి చెందిన వాసుదేవ కృష్ణ సంకర్షణ అష్టాదిక్పాలకుల ప్రస్తావన ఉంది. నానాఘట్ శాసనం ఇంద్రుని ప్రస్తావనతో ప్రారంభమవుతుంది. వీటిలో సరైనవి తెలుపమన్నాడు. చూడండి, సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, కింది వాటిలో నానాఘాట్లోని బౌద్ధ గుహలో లభించిన ప్రతిమల్లో లేని వారిని గుర్తించండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింది వాటిలో నానాఘట్లోని బౌద్ధ గుహలో లభించిన ప్రతిమల్లో లేనివారు ఎవరు? కింది వారిలో ఆన్సర్ సీముకుని సోదరుడు కన్హా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, కింది వాటిలో హలుడి గురించి ప్రస్తావిస్తున్న గ్రంథాలు తెలపండి. చూడండి, హలుని గురించి ప్రస్తావన కలిగి ఉన్న గ్రంథాలు తెలపండి. వీటిలో హర్షచరిత్ర, అభిధాన చింతామణి, కామసూత్ర, కర్పూర మంజరి అనే గ్రంథాల్లో హలుని గురించి ప్రస్తావిస్తున్న గ్రంథాలు ఏవి? ఆన్సర్ హర్షచరిత్ర, అభిధాన చింతామణి, కామసూత్ర. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో విద్యా కేంద్రాలుగా విలసిల్లిన నాగార్జునకొండ మహావిహారం గురించి సరికానిది గుర్తించండి. చూడండి, శాతవాహనుల కాలంలో విద్యా కేంద్రాలుగా విలసిల్లిన నాగార్జునకొండ మహావిహారం గురించి సరికాంది ఏది? వీటిలో సరికాంది. దీన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించాడు. ఫాహియాన్ ప్రకారం ఇందులో 1500 గదులున్నాయి. దీనికి ఆచార్య నాగార్జునుడు శిలా ప్రాకారాలను, గ్రంథాలయాలను నిర్మించాడు. ఇది హీనయానానికి చెందిన బౌద్ధ విశ్వవిద్యాలయం. వీటిలో సరికాంది అన్నాడు. సరికాంది కనుక చూస్తే ఇది హీనయానానికి చెందిన బౌద్ధ విశ్వవిద్యాలయం. నెక్స్ట్, కింది వాక్యంలో సరైంది గుర్తించండి. చూడండి, కింది వాక్యంలో సంస్కృత భాషను ఆదరించిన శాతవాహన రాజు శాతకర్ణి తొలినాళ్లలో కొలనుపాక జైన మత కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. వీటిలో సరైనది ఏది అన్నారు. చూడండి, సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన 2 కూడా సరైనవే. నెక్స్ట్, ఆచార్య నాగార్జునుడు కింది ఏ శాస్త్రాల్లో నిష్ణాతుడు? చూడండి, ఆచార్య నాగార్జునుడు ఏ శాస్త్రాల్లో నిష్ణాతుడు అని అడిగాడు. ఇక్కడ ఏ శాస్త్రాల్లో? ఆన్సర్ తత్వ, వైద్య, రసాయన శాస్త్రాలు. నెక్స్ట్, తెలంగాణలో ధూళికట్ట అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధి చెందింది? చూడండి, ధూళికట్ట అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధి చెందినది? తెలంగాణలోని ధూళికట్ట దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఒక బౌద్ధ స్తూపం ఇక్కడ ఉన్నది.
ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, మొదటి శాతకర్ణి గురించి చూడండి. ఇక్కడ ప్రశ్న, మొదటి శాతకర్ణి గురించి కింది వాటిలో సరైనవి తెలపండి. చూడండి, మొదటి శాతకర్ణి మాల్వా, విదర్భను జయించాడు. మొదటి శాతకర్ణి మరణానంతరం ఇతని భార్య నాగానిక ఇతన్ని కీర్తిస్తూ నానాగఢ్ శాసనం వేసింది. పూనా సమీపంలో దొరికిన ఇతని నాణెంపై అశ్వమేధ యాగం చేస్తున్న చిత్రం ఉంది. రుద్రదమనుడు వేసిన జునాగఢ్ శాసనం ఇతన్ని దక్షిణ పతాపతి అని కీర్తిస్తుంది. వీటిలో సరైనవి అన్నాడు. చూడండి, మొదటి శాతకర్ణి గురించి సరైనవి తెలుపమన్నాడు. ఆన్సర్ ఇక్కడ మొదటి 3 1, 2, 3 మాత్రమే సరైనవి. నెక్స్ట్, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథం ప్రకారం చూడండి. ఇక్కడ ప్రశ్న, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథం ప్రకారం కింది ఓడరేవులను జతపరచండి. చూడండి, బైరిగజ, తిండిస్, ముజిరిస్, పొడుక. ఈవైపు కొచ్చిన్, భరూచ్, పాండిచ్చేరి, కాళీకట్. వీటిని జతపరచమన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, శాతవాహనుల నాణాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? చూడండి, శాతవాహనుల నాణాలకు సంబంధించి కింది వాటిలో సరైనది కొండాపూర్, నాగార్జున కొండ ప్రాంతాల్లో శాతవాహనుల టంకశాలలు బయటపడ్డాయి. శాతవాహనుల నాణాలపై ద్విభాషా శాసనాలు ముద్రించారు. వీటిలో సరైనవి ఏవి అన్నాడు. చూడండి, సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, కొండ కుందాచార్యుడు రాసిన సారత్రయంలో చూడండి, సారత్రయంలో లేని గ్రంథాన్ని గుర్తించండి. కొండ కుందాచార్యుడు రాసిన సారత్రయంలో లేని గ్రంథం ఏది అన్నాడు. ఇక్కడ చూడండి, ఆన్సర్ అంగుత్తర సారా. నెక్స్ట్, శాతవాహనుల రోమన్లతో జరిగిన విదేశీ వాణిజ్యం గురించి సమాచారం ఇస్తున్న గ్రంథాలే. చూడండి, శాతవాహనులు రోమన్లతో జరిపిన విదేశీ వాణిజ్యం గురించి వివరిస్తున్న లేదా సమాచారం ఇస్తున్న గ్రంథాలు ఏవి అన్నాడు. అజ్ఞాత నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సియా, టాలమీ రాసిన జియోగ్రఫియా, ప్లీనీ రాసిన నేచురల్ హిస్టరీయా ఏవి తెలియజేస్తున్నాయి అన్నాడు. ఆన్సర్ ఈ 3 తెలియజేస్తున్నాయి. నెక్స్ట్, శాతవాహనుల మూలకాలకు సంబంధించి లభిస్తున్న ఆధారాలు ఏవి? అవి అందిస్తున్న వివరాలను జతపరచండి. చూడండి, ఇక్కడ చూడండి, శాతవాహనుల మూలకాలకు సంబంధించి లభిస్తున్న ఆధారాలు, ఆ తర్వాత అవి అందిస్తున్న వివరాలను తెలుపమన్నాడు. చూడండి, ఇక్కడ ఈవైపు సోమదేవుడి కథ సరిత్సాగరం, జీన ప్రభుసూరి కల్పదీప ప్రదీప, జీవ ప్రభుసూరి కల్ప ప్రదీప కులానికి చెందినవారు, శాసనాలు. చూడండి, ఈవైపు శాతవాహనులు బ్రాహ్మణులు, శాతవాహనులు శూద్ర, శాతవాహనులు యక్షజాతి వారు, శాతవాహనులు నాగజాతి వారు. ఇవి జతపరచమన్నాడు. చూడండి, సరైన జత చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్, శ్రీముఖుని చూడండి, శ్రీముఖుని గురించి కింది వాటిలో సరైనవేవి? ABC అనే స్టేట్మెంట్లలో శ్రీముఖుని గురించి సరైనవి. మహారాష్ట్రలోని పౌనార్ అనే గ్రామంలో శ్రీముఖుడి నాణాలు లభ్యమయ్యాయి. శ్రీముఖుడి నాణాలపై ఏనుగు ఉజ్జయిని చిహ్నం లభించింది. కొండాపూర్లో ఇతని 7 రాగి నాణాలు, 1 ప్రోటీన్ నాణాలు లభించాయి. వీటిలో సరైనవి అన్నాడు. చూడండి, సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, ఆచార్య నాగార్జున శిష్యుడైన ఆర్యదేవుడు రాసిన గ్రంథం కానిది తెలపండి. చూడండి, ఆచార్య నాగార్జున శిష్యుడైన ఆర్యదేవుడు రాసిన గ్రంథం కానిది అన్నాడు. చూడండి, కానిది అన్నాడు. ఆన్సర్ రత్నావళి రాజపరి కథ. నెక్స్ట్, శాతవాహనుల కాలము నాటి మత పరిస్థితులకు సంబంధించి సరికాంది ఏది? ఇక్కడ చూడండి, శాతవాహనుల కాలం నాటి మత పరిస్థితులు. చూడండి, మత పరిస్థితులకు సంబంధించి సరికాంది గుర్తించండి. ఇక్కడ సరికాంది, శాతవాహన రాజులు అన్ని మతాలను గౌరవించారు. అశోకుడి 13వ శిలాశాసనంలో ఆంధ్రుల వైదిక మతస్థులని ఉంది. శాతవాహనుల కాలంలో దిగంబర జైన ప్రసిద్ధి చెందినది. శాతవాహనుల కాలంలో వైదిక మతం రాజాదరణ పొందింది. వీటిలో సరికాంది అన్నాడు. చూడండి, సరికాంది కథను చూస్తే అశోకుడి 13వ శిలాశాసనంలో ఆంధ్రులు వైదిక మతస్థులని ఉంది అనేది సరికాంది. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల తొలి రాజు. చూడండి, శాతవాహనుల తొలి రాజు శ్రీముఖుడి గురించి పురాణాలు వివిధ పేర్లతో ప్రస్తావిస్తున్నాయి. వాటిలో సరికాంది తెలపండి. సరికాని జత
చూడండి, శాతవాహనుల తొలి రాజు సీముకుడిని పురాణాలు వివిధ పేర్లతో ప్రస్తావించాయి. అయితే వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జత ఏది? ఆన్సర్ భాగవత పురాణం శ్రీముకుడు అనేది సరికాని. నెక్స్ట్, ఎటువంటి శాసనాధారాలు నాణాల ఆధారాలు లేకుండా కేవలం పురాణాల్లో మాత్రమే ప్రస్తావించిన శాతవాహన రాజులను గుర్తించండి. చూడండి, ఎటువంటి శాసనాధారాలు నాణాల ఆధారాలు లేకుండా కేవలం పురాణాల్లో మాత్రమే ప్రస్తావించబడిన శాతవాహన రాజులు ఎవరు? ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన వారందరూ. నెక్స్ట్, శాతవాహనుల పతనానంతరం దక్కన్ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలను వారి రాజధానులను జతపరచండి. చూడండి, శాతవాహనుల పతనానంతరం దక్కన్ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాలను వారి రాజధానులు. చూడండి, ఈ వైపు అబిరులు, ఇక్ష్వాకులు, కుర్రరాజ్యం, చూటులు. ఈ వైపు రాజధానులను ఇచ్చాడు. చూడండి, బనవాసి, నాసిక్, కల్హాపూర్, విజయపూర్. వీటిని జతపరచమన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో పట్టణాలను పాలించిన నిగమ సభలను ప్రస్తావిస్తున్న శాసనం ఏది? చూడండి, శాతవాహనుల కాలంలో పట్టణాలను పాలించిన నిగమ సభలను ప్రస్తావిస్తున్న శాసనం ఏది? ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ భట్టిప్రోలు శాసనం. నెక్స్ట్, శాతవాహన రాజులు వారి ప్రాముఖ్యతలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. చూడండి, శాతవాహన రాజులు వారి ప్రాముఖ్యతలు. ఈ వైపు చూడండి, కవిరాజు, గొప్పరాజు, తొలిరాజు, చివరి రాజు. కవిరాజు, గొప్పరాజు ఎవరు? తొలిరాజు ఎవరు? హలుడు, చీముకుడు, మూడో పులోమావి, గౌతమిపుత్ర శాతకర్ణి. GPS చూడండి, ఇక్కడ గొప్పరాజు గౌతమిపుత్ర శాతకర్ణి, చివరి రాజు మూడో పులోమావి. ఇలా ఆన్సర్ చూద్దాం. చూడండి, ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది గుర్తించండి. చూడండి, ఇక్కడ కింది వాటిలో సరికాని స్టేట్మెంట్లో సరికాని నహపానుడి శాసనాలు నాసిక్, కన్హేరీ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి షహరాట వంశాన్ని నిర్మూలించాడని పేర్కొన్నారు. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ గ్రంథంలో సహపానుడు వాణిజ్య నౌకలను అడ్డుకున్నాడనే ప్రస్తావన ఉంది. అమరావతిలో సహపానుడి వెండి నాణాలపై గౌతమిపుత్ర శాతకర్ణి పేరు ముద్రించిన నాణాలు బయటపడ్డాయి. వీటిలో సరికాంది అడిగాడు ఫ్రెండ్స్. సరికాంది కనుక చూస్తే స్టేట్మెంట్ డి, అమరావతిలో సహపానుడి వెండి నాణాలపై గౌతమిపుత్ర శాతకర్ణి పేరు ముద్రించిన నాణాలు బయటపడ్డాయి అనేది సరికాంది. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంటాయని మాత్రమే వీటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా, మీరు యూజ్ చేసుకుంటున్నారని కూడా భావిస్తున్నా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే అందరికీ రీచ్ అవుతుంది లైక్ చేయడం వల్ల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.